మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 15 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి 6:19 వరకు ఉదయం ఉంది. ఉదయం 6:19 తర్వాత పౌర్ణమి తిథి వచ్చేసింది. అంటే రోజంతా కూడా కార్తీక పౌర్ణమి ఉంది. అలాగే నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 9:54 వరకు ఉంది. శుక్రవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను సృష్టిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముద్గర యోగం వల్ల గొడవలు కలగకుండా ఉండాలంటే 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ముద్గర యోగం ఉన్నప్పటికీ గొడవలు రావు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. అలాగే భరణి నక్షత్రానికి కూడా అధిపతి శుక్రుడే. అంటే శుక్రవారానికి భరణి నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి అయినటువంటి శుక్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈరోజు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళు అవకాశాలు అందిపుచ్చుకోవడం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సౌందర్య భరితమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని ఆటుపోట్లు అనేవి ఉంటాయి. శుక్రుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రోజు కలిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణీ నక్షత్రం ఉంది కాబట్టి భరణీ నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా లాయర్లను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి నక్షత్రం మంచిది. అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే పైర్లకు క్రిమినాశన మందులు వేయడానికి నక్షత్రం మంచిది. అదేవిధంగా తప్పిపోయినటువంటి వ్యక్తులను గురించి తెలుసుకోవటానికి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల గురించి తెలుసుకోవటానికి, అంజనం వేసి చూడటానికి ఈ భరణీ నక్షత్రం చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలా మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి కూడా భరణీ నక్షత్రం మంచిది. అలాగే గణిత విద్యలు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా భరణీ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అంటే మంచి కోసం చెడు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా మంచి కోసం చెడు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు చెడు చేసైనా సరే విజయం సాధించడానికి మనం చేసే అన్ని ప్రయత్నాలకు భరణి నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. కాబట్టి భరణి నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అత్యుత్తమ స్థాయికి సభ్యులందరూ ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి మేషరాశి వాళ్ళు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి, వ్యాపారంలో కొత్త మార్పులు వచ్చి వ్యాపారం అనుకూలించడానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం కనిపిస్తుంది. అంటే ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు పనిచేసే చోట మీకు కొత్తగా అధికారము గౌరవము ఇవ్వటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
వ్యయంలో చంద్రుడు ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త. చాలా ముఖ్యమైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల వల్ల పోగొట్టుకున్నటువంటి ధనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీ బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల, మీ మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఏదైనా ధనం పోగొట్టుకుని ఉంటే అది తిరిగి వస్తుంది, లేదా మొండి బాకీలు వసూలయ్యేటటువంటి సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సుఖ సంతోషాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు, మంచి మంచి ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. ధన ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. రకరకాలుగా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రుత్వాల్లో పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీ వెనక గోతులు తీసేటటువంటి వ్యక్తులు పెరుగుతారు, తస్మాత్ జాగ్రత్త. రహస్య శత్రువులు, అంతర్గత శత్రువుల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించడం అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ధనుస్సు రాశి వాళ్ళు మీ క్రింద పనిచేసే గుమాస్తాలు కానీ, ఇతర పని వాళ్ళు కానీ వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. అంటే మీ పిల్లలు జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రత్యేకంగా మకర రాశి వాళ్ళ పిల్లలు ఈరోజు విద్యారంగంలో మంచి విజయాలు సాధిస్తారు. దానివల్ల మకర రాశి వాళ్ళకి పేరు ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్థిరత్వం అనేటటువంటిది కనిపిస్తోంది. మీరు ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న, వృత్తిపరంగా ఒక స్థిరత్వం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో అయితే ప్రత్యేకమైనటువంటి లాభాలు పొందడానికి కుంభరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన గండములు త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. కాబట్టి బండి మీద కానీ, కారులో కానీ ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయండి. వాహన ప్రమాదాలు జరగకుండా వాటి నుంచి బయటపడవచ్చు. ఆ ప్రమాదాలు త్రుటిలో తప్పిపోవటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే కార్తీక పౌర్ణమి. చాలా శక్తివంతమైన రోజు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 12 రాశుల వాళ్ళు కూడా 3 ప్రత్యేకమైన మంత్రాలు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. మొదటిది ఓం సోమాయ నమః, రెండవది ఓం చంద్రశేఖరాయ నమః, మూడవది జ్వాలాయ నమః జ్వలలింగాయ నమః. ఈ 3 మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఓం సోమాయ నమః, ఓం చంద్రశేఖరాయ నమః, జ్వాలాయ నమః, జ్వలలింగాయ నమః. ఈ మంత్రాలు చదువుకోవడం ద్వారా కార్తీక పౌర్ణమి సందర్భంగా 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయడానికి కూడా శుక్రహోర మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర మంచిది. పువ్వులు, పండ్లు, గాజులు కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవడానికి కూడా శుక్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు.